చిట్టి కాజాలని ఇంట్లోనే చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 కప్ గోధుమ పిండి, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఉండలు లేకుండా కలుపుకోవాలి. అందులోనే తగినన్ని నీళ్ళు పోసుకొని చపాతీ పిండి కలిపినట్టు కలుపుకోవాలి. ఆ కలుపుకున్న పిండిని 2 సగభాగాలుగా చేసుకోవాలి. ఆ తరువాత ఒకదాన్ని తీసుకొని చపాతీని చేసినట్టు రౌండ్గా చేసుకోవాలి. రెండో దాన్ని కూడా అలాగే చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని కొంచెం బియ్యం పిండిలో ఆయిల్ లేదా గీ కలిపి మిక్స్ చేసుకోవాలి. ఆ మిక్స్ చేసుకున్న పేస్ట్ని ఒక చపాతీ పైన రాసుకోవాలి. కొంచెం పొడి పిండి పైన వేసుకుంటూ రెండో చపాతీని కూడా మొదటి చపాతీ మీద వేసుకోవాలి. పైన మనం కలిపి పెట్టుకున్న పేస్ట్ని మరియు పొడి పిండిని చల్లుకోవాలి. తర్వాత కింది నుంచి పొడి పిండి చల్లుకుంటూ ఆ చపాతీలని చిన్నగా రోల్ చేసుకోవాలి. రోల్ చేసుకున్న దాన్ని 1 ఇంచ్ సైజులో పైన చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న కాజాలని షేప్ వచ్చే విధంగా సైడ్కి ప్రెస్ చేసుకుంటూ చేసుకోవాలి. అన్ని కాజాలని అలాగే సైడ్కి ఒత్తుకుంటూ అన్నీ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసుకొని మనం చేసుకున్న అన్ని కాజాలని ఒక్కొక్కటిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. మనం చేసి పెట్టుకున్న అన్ని కాజాలు లోపలి వరకు బాగా కాగేలా చూసుకోవాలి. ఫ్రై అయినవి బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసి తర్వాత తీసేసి చక్కెర పాకంలో వేసుకుంటే మన చిట్టి కాజాలు రెడీ. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.